హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి మెంతుల పులుసు అండి. మెంతుల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే 1 కప్పు మెంతుల్ని 2 కప్పులు వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. తెల్లవారుసరికి మెంతులు అయితే చాలా చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు కడాయి పెట్టి లో ఫ్లేమ్లో 1 మినిట్ ఉంచి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. మెంతుల పులుసుకి అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. సేమ్ చేపల పులుసు అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీనికి ఆనియన్స్ ఒక 10 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఎక్కువగా వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 వేసుకొని కలుపుకోవాలండి. ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు నానబెట్టిన మెంతులను అయితే ఇలా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ మెంతుల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొందరు మెంతులు అంటే చాలా చేదుగా ఉంటాయి కదా, కొందరికైతే నచ్చదు. ఇప్పుడు మూత పెట్టేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఇప్పుడు మళ్ళీ తీసినాక ఒకసారి కలుపుకొని దీంట్లో సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ మెంతుల పులుసు కారంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసు అయితే మనం ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఈ మెంతుల పులుసులో ఆనియన్స్ ఉన్నాయి కదా, చాలామంది తినేటప్పుడు చేపల పులుసు ఏదైనా తినేటప్పుడు ఆనియన్స్ అవన్నీ సైడ్కి తీసేస్తారు. కానీ దీంట్లో ఆనియన్స్తో కలిపి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ పులుసుకు సరిపడా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఎంత నానబెట్టుకున్నానో అంత. ఎక్కువ క్వాంటిటీ చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చూడండి ఎలా అయిందో ఈ పులుసు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకొని ఇప్పుడు చూడండి మెంతులు ఎలా అయితే ఉన్నాయో, సేమ్ పెసరపప్పు అయితే ఎలా ఉడుకుతుందో సేమ్ అలానే ఉన్నాయి కదా. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని కొంచెం గుజ్జుగా చేసి మనం పులిహోరకి ఎలా అయితే వేస్తామో అలానే దీంట్లో కూడా వేయాలండి. పల్చగా అయినా బాగోదు, కొంచెం చిక్కగా పిడుచుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ అన్నీ సరిపోయలేదో చూసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్. మూత పెట్టే ముందు గరం మసాలా అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేయాలండి. ఇప్పుడు ఆ స్పైసెస్ అనేవి ఆ పులుసుకి అయితే పడతాయి బాగా. ఇప్పుడు మూత తీసేయాలండి. చూడండి ఎంత దగ్గరగా అయితే అయిపోయిందో ఈ మెంతుల పులుసు. మెంతుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మూత తీసేసినాక ఒక 1 మినిట్ అలా స్టవ్ పైన ఉంచేసి తర్వాత ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడి అన్నంతో తింటే చేపల పులుసు అయితే ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్టే వస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తినగలిగేంత రుచిగా అయితే ఉంటుంది ఈ పులుసు. అందరూ తినొచ్చండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మెంతుల పులుసు అయితే ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ వస్తుందండి. మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.